12 టైర్కి వచ్చేసి పర్ డేకి 24 అవర్స్కి వచ్చేసి 150 రూపీస్. మాది వచ్చేసి 7 డేస్ అయింది, 1000 రూపాయలు అయింది. పార్కింగ్ మాది ఎక్కడికి స్టార్ట్ అవుతుందండి. మీకు చెప్పాను కదా రూట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననేసి స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా మన వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఐజ్వాల్ సిటీలో నైట్ టైం అని చెప్పాను కదండి. జర్నీ ఫ్రీగా ఉంటుంది. చూడండి మీకు డీటెయిల్డ్గా, అంటే లుంగ్లై రోడ్డు ఆపేసాడు, వరల్డ్ బ్యాంక్ రోడ్డు. ఇప్పుడు సిటీలోంచి వెళ్ళాలి. సిటీ కోసం అనేసి మీకు క్లియర్ కట్గా చూపించడానికి నైట్ టైం కాబట్టి ఫ్రంట్ వెహికల్ పెట్టి ఆ వెహికల్ వల్ల నేను వెళ్తున్నాను మీకు అర్థం అవడానికి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవడం కోసం నైట్ జర్నీ చేస్తున్నాను కదా, దానికోసం అనేసి బండి ఎదురు పెట్టాను. ఆ బండి అతనికి రూట్ తెలీదు, నేను ఇంట్రక్షన్స్ ఇస్తున్నాను ఆ బండికి. ఆ బండి ముందు వెళ్తూ ఉంటుంది, నేను వెనకెళ్తూ ఉంటాను. ఏంటంటే నైట్ టైం జర్నీ చెప్పాను కదా మీకు 12 తర్వాత తీయాలని. నేను 12 తర్వాత తీసాను వెహికల్. ఇప్పుడు జర్నీ అనేది మనకు ఫ్రీగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మీకు నైట్ టైం వే అర్థం అవడం కోసం ఏంటంటే ఎదురు బండి పెట్టి దాని వల్ల నేను ఫాలో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక డాబా కూడా కూలిపోయింది. లెఫ్ట్ సైడ్ అంతా ఎరిచా ఫ్రెండ్స్. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళకుండా కొద్దిగా రైట్ కొట్టి పై నుంచి వెళ్ళాలి. అంటేనంటే నేను డైలీ తిరిగే వాళ్ళకి నేను చెప్పట్లేదు, కొత్తగా వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను. నా ఎదురన్నా వెళ్తున్నాడు కదా వెహికల్ 03, అతనైతే కొత్తగా వచ్చాడు. ఇదే ఫస్ట్ టైం అతను రావడం. ఐదు వాళ్ళు వచ్చి అతనైతే నాతో అన్న పదవి ఏంటంటే మళ్ళీ నేను ఈ సైడ్ సెకండ్ టైం నేను ఈ 5 వాళ్ళు నేను రాను, ఇంత దారుణంగా ఉంది ఏంటి అని అన్నాడు. రండి ఫ్రెండ్స్, ఎవరైనా కానీ ఒక్కసారి 5 వాళ్ళు చూడాలి. ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళలేరు కదా చైనా, కానీ అక్కడికి వెళ్ళలేకపోవచ్చు. కానీ చైనా కల్చర్ మొత్తం ఇక్కడ చూడొచ్చు. వాతావరణం కానీ ఆ కొండల మీద ఇల్లులు కానీ మొత్తం అంతా చైనా కల్చరే. చూడండి ఫ్రెండ్స్, ఇలా రోడ్ల మీద పెట్టేస్తారు లారీలు. ఇలాంటి కటింగ్లో వెహికల్ వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బంది. నైట్ టైం కూడా ఇలాగే పెట్టేస్తారు రోడ్డు మీద వెహికల్స్ అనేవి. మళ్ళీ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు మీదే ఐరన్ రాడ్లు పెట్టేశారు. అవి చూసుకొని వెళ్ళాలి. మరీ దారుణంగా రోడ్డు కొద్దిగా పెద్ద రోడ్డు చేయడానికి కూడా అవకాశం ఉండదు కొన్ని స్టేట్లలో అయితే. కన్నా దారుణంగా ఉంటాయి రోడ్లు. పెట్రోల్ పంప్ ఫస్ట్ హెచ్పి పెట్రోల్ పంప్ క్రాస్ అయ్యాం కదా. నెక్స్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మళ్ళీ హెచ్పి పంప్కే. అంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అది మొత్తం 4 పంపులు తగులుతాయి. 4 పంపులు ల్యాండ్ మార్క్ కింద గుర్తు పెట్టుకుంటే అన్ని రైట్ సైడ్ లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో అంతా కొండ ఎరిచే
తీసుకొని సిటీలోకి వెళ్ళాలి మనం. వచ్చేప్పటికి చాలా ఇబ్బంది అయింది. నైట్ టైమే మళ్ళీ ఇదిగోండి ఇవి సిటీ బస్సులు అండి. ఈ సిటీ బస్సులు వచ్చేసి ఓన్లీ సిటీలోనే తిరుగుతాయి. అయితే ఏంటంటే సిటీ బస్సులు ఎక్కితే మనకి ఎక్కి దిగితే 20 రూపాయలు అండి, 20 రూపీస్ తీసుకుంటారు. అదే సిటీలో వచ్చేంత వరకు కూడా సిటీ బస్సులు ఎక్కితే బెనిఫిట్. సిటీ అవుట్స్కట్స్ అయితే 300 400 ట్యాక్సీ ఛార్జెస్ చేస్తారు. ఎందుకంటే ఓన్లీ సిటీ లిమిట్స్లోనే ఉంటాయి బస్సులు. చూసారండి ఆ కొండ ఎలా ఉందో, చాలా కిందకు ఉంది. నేను అనుకుంటున్నా మా వెహికల్కి దాని పక్క నుంచి వెళ్తే క్యాబిన్ తగిలిద్దామో అనుకుంటున్నాను. కట్ చేసిన వాళ్ళు చెప్పుకోవాలి, ఎంత దగ్గరగా పెట్టారు. చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది. జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి. రైట్ సైడ్ కటింగ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుందండి. చూసారండి వ్యూ కూడా చాలా బాగుంది. మన అరకులో పాల సముద్రం అంటారు అలా ఉంది ప్లేస్. చిన్న రోడ్డు అండి ఇది, మరీ దారుణంగా. రాత్రి 1 గంటకి 12:30 1 గంట ఆ టైంలో బయలుదేరామండి పార్కింగ్ నుంచి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఇంకా మేము అన్లోడ్ పాయింట్కి వెళ్ళలేదు. ఇదిగోండి ఇంకొక 1.5 కిలోమీటర్ ఉంది అన్లోడ్ పాయింట్. అన్లోడ్ పాయింట్కి రీచ్ అయిపోతాం. చాలా కష్టంగా ఉంది. నాకు ఎక్కేం చేయడం తోడడానికి అయితే ఒళ్ళంతా నొప్పులు వచ్చేసినాయండి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఇలాంటి వ్యూ చూడడానికి కోసమే నేను ఎక్కువ ఐజ్వాల్, చంపాయి, లింగ్లాయ్ వెళ్ళడానికి బర్మా వెళ్ళడానికి బాగా ఇష్టపడతాను నేను. ఈ అవకాశం నాకు ఇది ఫస్ట్ టైం వచ్చింది. చూడండి అన్లోడ్ పాయింట్ చూపిస్తాను మీకు.
రోడ్లోంచి అన్లోడ్ పాయింట్కి చిన్న రోడ్లోకి డౌన్లోకి తిరిగాము. చాలా చిన్న రోడ్ ఇది. కటింగ్లో కూడా లారీ చాలా ఇబ్బంది పడింది. మాకు కొంచెం వీడియో తీయడం కూడా ఇబ్బంది అయింది. మేము ఇద్దరమే ఉన్నాం కదా. ఇది చాలా చిన్న రోడ్, ఒక్క వెహికల్ వెళ్తుందండి. అది చాలా కష్టంగా ఎక్కిద్ది. కొంచెం అంతంత మాత్రం వెహికల్ వస్తే ఎక్కడం కష్టం అండి. ఈ దగ్గరలోకి వస్తే అన్లోడ్ పాయింట్, ఇదే మా అన్లోడ్ పాయింట్. మేము లారీ ఎదురుకెళ్ళి తిప్పుకు రావాలి. అన్లోడ్ చేసే వీడియో అయితే చూపించలేనండి, ఎందుకంటే ఇరుకు రోడ్డు. పైకి వెళ్ళి తిప్పుకొచ్చి అమ్మని పట్టలో తీసి అన్లోడ్ చేసేయాలి. అందుకని అన్లోడ్ పాయింట్ అన్లోడ్ అయిందండి. కాకపోతే సిటీలోంచి వెళ్ళట్లేదు, మేము బైపాస్లోంచి వెళ్తున్నాం. ఖాళీ బండి కదా అనేసి. చూసారండి రోడ్డు ఎలా ఉందో. అందుకని వచ్చేటప్పుడు ఈ రోడ్లోనే రావాలి యాక్చువల్గా లోడ్ బండి కూడా. మేము ఈ రోడ్లో అయితే రాలేదు, ఖాళీ బండి అయితే వెళ్ళొచ్చు అనేసి ఇప్పుడు ఇటు వచ్చాము. చూడండి ఎంత దారుణంగా ఉందో. రైట్ సైడ్ ఎర్జీ అసలు ఏం లేదండి. అందుకనే లోడ్ బళ్ళు ఇటు నుంచి నో ఎంట్రీ పెట్టారు. మేము వాస్తవంగా రావాల్సిన రోడ్డు ఒరిజినల్గా అయితే ఇదండి, సిటీలోంచి కాదు. అందుకని ఏంటంటే ఈ రోడ్లో వచ్చి చూపిస్తున్నాను వీడియో. ఇది చాలా దారుణంగా ఉంటుందండి ఈ బిట్టు, ఈ లింగులై రోడ్డు. వెళ్ళే కొందుకు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది. మాకు ఒకసారి అయితే తినడానికి తిండి కానీ ఇంకోటి కూడా దొరకవు. వెహికల్ చాలా పర్ఫెక్ట్గా ఉన్న వెహికలే ఈ రోడ్లోకి రావాలి. సిటీ నో ఎంట్రీ అయింది ఫ్రెండ్స్. బయలుదేరాను. నైట్ కదా నో ఎంట్రీ అయ్యేది, 10 తర్వాత కదా. బయలుదేరాను. చూడండి వర్షం ఎలా పడుతుందో. అందుకనే నేను మిమ్మల్ని ఇంత ఎర్లీగా బయలుదేరొద్దని చెప్పాను. 12 తర్వాత తీయమన్నాను. అదంటే ఖాళీ బండి కదా, ఎంత ట్రాఫిక్ జామ్ అయినా మూవింగ్స్లో ఇబ్బంది ఉండదు కదా అనేసి నేను తీసాను ఖాళీ బండి అనేసి. చూడండి చాలా దారుణంగా పక్క నుంచే వెళ్ళాలి. అవతల అడ్జస్ట్ చేయడానికి మనం చేయడానికి కూడా ఏం ఉండదు జాగా. అంత ఇరుగ్గా ఉంటుంది అనమాట. ఈ ట్రాఫిక్లోనే మాకు ఎంత టైం పట్టిద్ది ఏంటో కూడా మాకు తెలియదు. ఏంటి మ్యాక్సిమం 1-2 ఆ టైం అయినా ఆశ్చర్యపడవసరం లేదు, అంత ట్రాఫిక్ ఉంటుంది. అందుకే నేను ఎర్లీకి తీను. దానితోటి మాకు వర్షం కూడా పడుతుంది. ఈ వర్షంలో మరీ ఇబ్బంది అయిపోయింది. చూడండి ఎలా పెట్టేశారు ఈ లోహకులో. ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియకుండా, కామన్ సెన్స్ కూడా లేకుండా ఇష్టారాజ్యంగా వచ్చేస్తారు వీళ్ళు. రాంగ్ రూట్లో వచ్చేస్తారు. దానివల్లే ఎక్కువ ట్రాఫిక్ ఇక్కడ. ఎవరికి వాళ్ళు పర్ఫెక్ట్గా రూల్స్ పాటిస్తే ఎంతో కొంత ట్రాఫిక్ని ఫ్రీగా వెళ్ళొచ్చు వెహికల్స్ అనేవి. అంత ఫ్రీగా కాకపోయినా, ఎందుకంటే మామూలుగానే చిన్న రోడ్ ఇది. వీళ్ళు ఇలా రాంగ్ రూట్లో వచ్చేసి పెట్టేస్తారు. ఆ ఎదరు లారీ అతనేమో కొంచెం వెహికల్ని రైట్ గుండి పెట్టాడు. దానివల్ల ఏంటంటే మేము పాస్ అవ్వడానికి మాకు క్లియరెన్స్ లేదు. చాలాసేపు నుంచి ఇక్కడ ఆగామండి, 2 or 3 minutes పైనుంచే. ఇప్పుడు చూడండి అతను కారు అతను చెప్తున్నాడు కొద్దిగా ఎదరగా జరుపు, వెనకమాల వెహికల్స్ జరిగితే ఎటు నుంచి క్లియర్ అవుతాయి అనేసి. ఏంటి ఈ ఐజవాల్లో ఇంకోటి ఏంటంటే క్లియర్ చేయడానికి పోలీసులు గిలీసులు ఎవరు రారండి. పబ్లిక్ ఈ స్కూటర్ వాళ్ళు, బైక్ వాళ్ళే దిగేసి వచ్చి ట్రాఫిక్ని కొద్ది అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. చూడండి అతను చెప్తున్నాడు, ఆ వ్యాన్ కొంచెం ఇటు రమ్మని చెప్తున్నాడు. అతను కదిలింది. ఇదిగోండి ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదండి ఐజవాల్ నుంచి మళ్ళీ ఐజవాల్ పార్కింగ్ రావడానికి ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఐజవాల్ నుంచి సిల్చేరు వెళ్ళే రోడ్డు, ఘాట్ రోడ్డు అవన్నీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.